జీవనోత్సాహంతో సాగాలి. గాలితో చెట్ల ఆకులు కలిసి కదలికలతో మాట్లాడుకున్నట్లుగా, కెరటాలు సందర్శకులతో కలిసి ఉవ్వెత్తున లేస్తూ ఆడుకున్నట్లుగా, వెన్నెల వెలుగులను వర్షిస్తున్న జాబిలి నక్షత్రాల కాంతితో పోటీ పడుతున్నట్లుగా, గమనంలోని సవాళ్లను ఛేదించాలంటే కణం కణంలో జీవనోత్సాహాన్ని రగిలిస్తూ మునుముందుకు సాగాల్సిందే. ఒక క్రీడాకారుడి ఆటోత్సవం పతకాల విజేతను చేసినట్లుగా, ఒక యోధుడి సమరోత్సాహం బానిసత్వ సంఖ్యలను తెంచినట్లుగా, ఒక విద్యార్థి పఠనోత్సవం పరీక్షలో విజయం సాధించినట్లుగా, క్షణం క్షణం మనందరిలో ఉత్సాహం నదిలా ఉరకలు వేస్తూ ప్రవహించాలిక. దరికి రానియద్దు నిరుత్సాహాన్ని, మొలకెత్తిన ఆశల రెక్కలతో నిరాశకు పాడాలి చరమ గీతమిక. వాడిపోని పచ్చదనంలా నిత్యకృత్యమైన ఉత్సాహభరితమే మనకొక ఆభరణంలా కావాలి. దరికి రానియద్దు నిరుత్సాహాన్ని, మొలకెత్తిన ఆశల రెక్కలతో నిరాశకు పాడాలి చరమ గీతమిక. వాడిపోని పచ్చదనంలా నిత్యకృత్యమైన ఉత్సాహభరితమే మనకొక ఆభరణంలా కావాలి. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ RS అక్షర క్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.